గత పాలకులు మళ్ళీ గుండాగర్దీ చేయడానికో రౌడిజం చేయడానికో అలాంటి భావన మళ్ళీ ఉంది. మీకు తెలుసు కదా, రౌడిజానికి గుండాలకి గుండాగర్దీలకి బయటపడితే మన రాజకీయాల్లోకి వస్తాం. కేసులు పెడతాం, వస్తే 29లో మేము అంతు చూస్తామంటే మీరు రావాలి కదా. మీరు ఎలా వస్తారో మేము చూస్తాం. నాకు వారి మీద, వైసీపీ నాయకుల మీద ఈరోజు చెప్తున్నాను, మొదటి నుంచి చెప్తున్నాను, వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద కక్ష ఉండదు. మనస్ఫూర్తిగా నా గుండెల మీద ఆత్మసాక్షిగా చెప్తా, నాకు ఎవరి మీద కోపం ఉండదు. కానీ మీరు సగటు మనిషికి, సగటు మనిషిలో, ఈ దేశంలో ఉన్న సగటు మనిషికి, సగటు మధ్యతరగతి మనిషికి, సగటు రైతుకి, సగటు యువకుడికి, సగటు యువతకి మీరు కనుక భయభ్రాంతుల్ని క్రియేట్ చేస్తే దాన్ని ఎదుర్కొనే కదా ఇక్కడ దాకా వచ్చాం. మీకు 151 సీట్లు వచ్చినప్పుడు కదా, నేను 2 చోట్ల ఓడిపోయినప్పుడు కదా మేము ఎదుర్కొని బలంగా నిలబడింది. అంటే గుండెల్లో ఎంత దమ్ము ఉండాలి, రక్తంలో ఎంత వేడి ఉండాలి మీలాంటి వాళ్ళు తట్టుకోవాలంటే.